వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్ స్మరత. తపాలా శాఖ తెలంగాణలో IT 2.0 సేవల ప్రారంభోత్సవం 2025 జూలై 22న హైదరాబాద్ జనరల్ పోస్ట్ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా PVS రెడ్డి, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ విశాలాక్షి, పోస్ట్ మాస్టర్ జనరల్ వై ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ PVS రెడ్డి మాట్లాడుతూ IT 2.0 సేవల ప్రవేశం తపాలా శాఖను ఆధునీకరణ వైపు నడిపే కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, విశ్వసనీయమైన, సమర్థవంతమైన సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. పోస్ట్ మాస్టర్ జనరల్ విశాలాక్షి మాట్లాడుతూ IT 2.0 సాంకేతిక పరిజ్ఞానంతో తపాలా ఉద్యోగులు ఆధునిక పరికరాలు, సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలుగుతున్నారు అని అన్నారు. ఈ టెక్నాలజీ వలన పారదర్శకత, బాధ్యత, వినియోగదారుల సంతృప్తి మిన్నగా పెరుగుతాయని ఆమె తెలిపారు. హైదరాబాద్ GPO పోస్ట్ మాస్టర్ వై ప్రసాద్ మాట్లాడుతూ GPOలో విజయవంతంగా IT 2.0 సేవలకు మార్పిడి చేయబడ్డాయని తెలిపారు. ఉద్యోగులు పూర్తి స్థాయిలో శిక్షణ పొందినట్లుగా తెలిపారు. వారు నూతన సాంకేతికను వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు నిబద్ధతతో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రమంతటా తపాలా శాఖ IT 2 అనే కొత్త అప్లికేషన్ని తీసుకొని వచ్చింది. ఇది IT 2.0 అంటే సరికొత్త నూతనమైనటువంటి సాఫ్ట్వేరు. ఈ సాఫ్ట్వేరు దాదాపుగా 5727 పోస్ట్ ఆఫీసెస్లో రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 32 హెడ్ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి, 689 సబ్ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి, 5006 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ అంటే గ్రామాల్లో ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇది వరకు ఉన్న సాఫ్ట్వేర్కు, ఈ సాఫ్ట్వేర్కు ప్రజలకు మెరుగైన సర్వీసెస్ అందించడం కొరకే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ తీసుకురావడానికి ముందు మేము ఈ సాఫ్ట్వేర్కి కావాల్సినటువంటి హార్డ్వేరు, కంప్యూటర్సు, ప్రింటర్సు, స్కానర్సు ఇవన్నిటిని కూడా అన్ని పోస్ట్ ఆఫీసులో కూడా సరఫరా చేయడం జరిగింది. దాని తర్వాత సిబ్బందిని అందరినీ కూడా 2 సార్లు ట్రైనింగ్ కూడా ఇచ్చామన్నమాట. సో 2 విధాలుగా కూడా పోస్ట్ ఆఫీస్కు వస్తే సరైన పరికరాలను ప్రవేశపెట్టాము, పాత వాటిని కొత్తగా మార్పించాము, అదేవిధంగా ట్రైనింగ్ కూడా ఇచ్చాము. రెండవది కస్టమర్లతోటి ఎలా వ్యవహరించాలి అనే సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా మా సిబ్బందికి ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా IT 2 రోల్అవుట్లో పాల్గొన్న పోస్ట్ ఆఫీసెస్ ఇవి. అయితే 8వ తారీఖున అంటే 8 జూలైన ఒక పోస్టల్ డివిజను, 2 పోస్టల్ డివిజన్స్ నల్గొండ, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ రోల్అవుట్ అయ్యాయి. 2 RMS డివిజన్స్ కూడా రోల్అవుట్ అయ్యాయి అన్నమాట. ఆ రోజు RMS హైదరాబాద్ సార్టింగ్ డివిజను, హైదరాబాద్ Z డివిజన్ ఈ 2 కూడా 8వ తారీఖున అయ్యాయి. ఇప్పుడు ఇది మన మొత్తం రాష్ట్రం అయింది. అయితే ఈ యొక్క రోల్అవుట్ తోటి ప్రజలకు ఎవరైతే కౌంటర్ దగ్గరకు వస్తారో వాళ్లకు లాభాలు ఏమిటి అంటే, ముఖ్యమైన లాభం ఏమిటంటే ఈ రోజుల్లో అందరూ క్యాష్ తీసుకురావడము, క్యాష్ ఇవ్వడము, దాని తర్వాత చేంజ్ తీసుకుని వెళ్ళడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి UPI ద్వారా పేమెంట్ ఇవ్వడానికి వెసులుబాటు చేశామన్నమాట. సో ఇదివరకు రోల్అవుట్ అయిన ఆఫీసులో కాకుండా ఇప్పటి నుంచి ఏదైనా మన ఆర్టికల్ అయినా, పేమెంట్ అయినా కానీ, పార్సల్ బుక్ చేసుకోవాలన్నా, ఇంటర్నేషనల్ ఆర్టికల్ బుక్ చేయాలన్నా కానీ మీరు పేమెంట్ ఇచ్చేటప్పుడు అడుగుతారనమాట. మా సిబ్బంది అడుగుతారు, మీరు UPI ద్వారా పే చేస్తారా, క్యాష్ ద్వారా పే చేస్తారా? ఎవరైతే UPI ద్వారా పే చేస్తామన్నట్లయితే ఆ UPI వాళ్ళ డైనమిక్ QR కోడ్ వస్తుంది. దాంతో మీరు స్కాన్ చేసి అమౌంట్ ఎంటర్ చేస్తే డిపార్ట్మెంట్కు వచ్చేస్తుంది.
సో ఈ విధంగా ఈ యూపీఐ బేస్డ్ పేమెంట్స్ అనేటివి ఒకటి వచ్చింది. ఇంకొకటి ఏమిటి అంటే మీరు ఆర్టికల్ బుక్ చేసుకున్నప్పుడు మీ యొక్క వివరాలు కూడా తీసుకుంటున్నాం అనమాట. వివరాలు ఎందుకు తీసుకుంటున్నామంటే మీరు ఈరోజు సెండ్ చేశారు, మళ్ళీ రేపు 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్టికల్ వచ్చినప్పుడు మీ మొబైల్ నెంబర్ ఒకటి మీ అప్డేట్ ఉంటే, లింక్ ఉంటే మీ అంతా డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు టైం సేవ్ అవుతుంది, ఇన్స్టెంట్గా మీకు సర్వీస్ ఇవ్వడం కుదురుతుంది. సో దీంతో లాభం ఏమిటి అంటే మీ ఆధార్ మీది మొబైల్ నెంబర్ ఉండినట్లయితే దీనికి ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ ఇస్తున్నాం అనమాట. ఎండ్ టు ఎండ్ అంటే ఇది వరకు డెలివరీ స్టేజ్ నుంచి ఇచ్చేవాళ్ళం, బుకింగ్ స్టేజ్లో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ప్రతి స్టేజ్లో కూడా ఆర్టికల్ ఇక్కడి నుంచి ఏ హబ్కి వెళ్ళింది, ఏ స్టేషన్లో ఉండే హబ్కి వెళ్ళింది, ఆ నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళింది, నెక్స్ట్ పోస్ట్ మ్యాన్కి వెళ్ళింది, నెక్స్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చాడు, డెలివరీ అయింది, దాని తర్వాత స్కాన్, అవన్నీ కూడా మీకు అప్డేట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది సెంటర్కి వెళ్తుంది అనమాట. మూడోది ఏమిటంటే ఇప్పుడు ఇది వరకు బుకింగ్ త్రూ మొబైల్ అప్లికేషన్ అనేది లేకుండా ఉండింది. ఇప్పుడు మీరే మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా ఆర్టికల్స్ను బుక్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఈ బుకింగ్ ఎక్కడంటే మేజర్గా ఇది వరకు లేనిది బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ 5,000కి ఏదైతే గ్రామాల్లో ఉండే పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయో అక్కడ ఈ ప్రొవిజనల్గా ఉండేది. ఇప్పుడు రెగ్యులర్గా వాళ్ళకు కూడా బుకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బుక్ చేసుకునేటప్పుడే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేయచ్చు అనమాట. ఈ ఆర్టికల్ ఫలానా వాళ్ళకు డెలివరీ చేయాలని మీరు అడ్రస్ రాస్తారు. ఒకవేళ వాళ్ళు లేని పక్షంలో ఎవరికి ఇవ్వాలా అనేది కూడా మీరు ఇక్కడ ఇచ్చినట్లయితే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ కరెక్ట్గా కస్టమర్ మీరు అడ్రస్ రాసిన వాళ్ళు లేకపోయినా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫలానా వాళ్ళకు డెలివరీ చేసే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా ఈఎంఓ మనీ ఆర్డర్స్ అంటే ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఫెసిలిటీ ఇది వరకు అంచెలంచెలుగా వెళ్ళేది. అలా కాకుండా మీరు ఏ పోస్ట్ ఆఫీస్లో డెలివరీ చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ ఆఫీస్కి తక్షణమే వెళ్ళే విధంగా దీంట్లో వెసులుబాటు చేశారు. ఈ 5 నేను మీకు చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇంకొకటి పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో డోర్ స్టెప్కి వచ్చినప్పుడు వాళ్లకు డోర్ స్టెప్ సర్వీసెస్ అనే యాప్ను ఇవ్వడం జరిగింది. నా పేరు మనీశ్వర్ అండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, హైదరాబాద్ జీపీఓ సార్. సో ఇవాళ మనం IT 2.0 అనేది సక్సెస్ఫుల్గా హైదరాబాద్ జీపీఓలో లాంచ్ చేయడం జరిగింది. సో మార్నింగ్ 8 o'clockకే మాకు కౌంటర్ దగ్గర కస్టమర్స్ వచ్చారు. సో 8 o'clock నుంచి మేము కస్టమర్స్కి సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా మేము IT 2.1 సాఫ్ట్వేర్లో వర్క్ చేసాము. సో ఇవాళ నుంచి మేము వీఆర్ గోయింగ్ ఇన్ ట్రాన్సిషన్ టు IT 2.0. సో ఈ సాఫ్ట్వేర్లో మనకు చాలా కొన్ని ఫీచర్స్ అనేటివి చాలా ఫ్లెక్సిబుల్గాను కస్టమర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో మేజర్గా ఏంటంటే ఇది వరకు మనం పేమెంట్స్ అనేటివి స్టాటిక్ QR కోడ్ ద్వారా పేమెంట్ జరిగేది. సో అది కొన్ని మనకు సాఫ్ట్వేర్ గ్లిచెస్ ఉన్నది. సో ఇప్పుడు ఏం చేశారంటే డైనమిక్ QR కోడ్ అని తీసుకొచ్చి కస్టమర్స్కి చేంజ్ లేకపోయినా అంటే క్యాష్ ద్వారా కాకుండా డైనమిక్ QR కోడ్ ద్వారా పేమెంట్ అనేది జరుగుతుంది. తర్వాత ఆర్టికల్స్ కూడా మనం OTP బేస్డ్ డెలివరీ సిస్టమ్ అనేది ఉందన్నమాట. సో కస్టమర్ ఎవరైతే సెండర్ ఉన్నారో వాళ్ళు OTP చెప్తేనే మా పోస్ట్ మ్యాన్ అతను ఆర్టికల్ డెలివరీ చేస్తారు. అదొక కొత్త ఫీచర్ అనేది యాడ్ చేశారు. తర్వాత ఇంకొకటి ఏమైందంటే మాకు ఇదివరకు ఆర్డినరీ ఆర్టికల్స్కి ట్రాకింగ్ సర్వీస్ లేకుంటుండే అనమాట. సో ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే ఆర్డినరీ ఆర్టికల్స్ కూడా ట్రాకింగ్ సర్వీస్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈవెన్ మనం ఆర్డినరీ ఆర్టికల్స్ పోస్ట్ ఆఫీస్లో బుక్ చేసినా కూడా దానికి ఒక ట్రాకింగ్ నెంబర్ అనేది మీకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. సో ఆ ట్రాకింగ్ నెంబర్ మనం చెక్ చేసుకుంటే సిస్టంలో ఆటోమేటిక్గా ఆర్టికల్ అనేది ఎక్కడ ఉంది, ఏ హబ్లో ఉంది, తర్వాత పోస్ట్ మ్యాన్కి డిస్పాచ్ ఇచ్చారా లేదా ఏ పోస్ట్ ఆఫీస్లో ఉంది, సో ఈ డీటెయిల్స్ అనేది వస్తాయి. సో ఈ కొత్త ఫీచర్ అనేది మనకు దీంట్లో తీసుకొచ్చారు. ఇంకొకటి IPO విషయానికి వచ్చేసరికి IPO అనేది కొత్తగా ఇష్యూ చేశారనమాట. సో ఈ సాఫ్ట్వేర్లో IPO అనేది కూడా ఫెసిలిటీ ఉంది. సో మనకి ఎవరైనా IPO కావాలనుకుంటే అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు లేదా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇట్లా కొన్ని ఎవరైతే IPOs గురించి కూడా మనకి IPO అనేది తీసుకోవచ్చు అనమాట. సో మేజర్గా పోస్ట్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే పోస్ట్ మ్యాన్కి డోర్ స్టెప్ డెలివరీ అనేది యాప్ ఒకటి ఇచ్చారు. ఇంటర్నల్ మొబైల్ యాప్ అనే 2 యాప్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 2 యాప్స్ ద్వారా మనం ఆర్టికల్స్ అనేది పికప్ ఉంది, ఆర్టికల్స్ డ్రాప్ ఉంది. సో ఆర్టికల్ డెలివరీ కూడా చేస్తారనమాట. ఏదైనా COD ఆర్టికల్స్ ఉంటే ఆ తర్వాత VP ఆర్టికల్స్ ఉంటాయి. ఈ ఆర్టికల్స్ను కూడా మనం కస్టమర్ డోర్ స్టెప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర క్యాష్ ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పోస్ట్ మ్యాన్ యాప్లో విజిబుల్ ఏదైతే డైనమిక్ QR కోడ్ ఉందో డైరెక్ట్గా దాన్ని స్కాన్ చేస్తారు. ఆటోమేటిక్గా అమౌంట్ అనేది కస్టమర్ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి డిపార్ట్మెంట్ అకౌంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్ ప్రతిసారి ఒక ఆర్టికల్ వస్తుంది, దానికోసం అమౌంట్ ఆయన ఇంటి దగ్గర పెట్టుకోవాలి అన్న
అవకాశం లేకుండా సో ఒక మంచిగా సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేశారు. సో ఇది ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు ఒక 2 years నుంచి కష్టపడి పనిచేస్తున్నారు. సో పనిచేసి అట్ లాస్ట్ ఒక మంచి సాఫ్ట్వేర్ మాకు ఇచ్చారు. సో ఇది ఎట్లా ఉందంటే ఈ సాఫ్ట్వేర్ ఇట్ ఈస్ బోత్ ఫర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కూడా చూసారనమాట దీంట్లో. ఎందుకంటే ఆప్షన్స్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉన్నాయి, నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం కస్టమర్స్ కూడా ఈజీగా దాన్ని అంటే కస్టమర్స్ కూడా మేము ఈజీగా ఈ సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా మాకు అవకాశం ఇచ్చారన్నమాట. అది సార్. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.